మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించారు. మరి ప్రతి ఉదయకాలమున భక్తులు చేసిన ప్రార్థనలను, వారు చేసిన విజ్ఞాపనలు మనము ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఈ రోజు నుండి కొంతమంది భక్తి గల స్త్రీలు చేసినటువంటి ప్రార్థనలు మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే మరి విశ్వాసరాళ్లకు తల్లి అయినటువంటి షారా నుంచి మొదలుకుంటే చాలామంది భక్తి కలిగినటువంటి స్త్రీలు దేవుని ఎదుట భయభక్తులు కలిగి ప్రభు మన్ననలు పొంది తద్వారా అనేక మందికి ఆదర్శంగా ఉండటమే కాకుండా అనేక మంది గొప్ప విశ్వాస వీరులను తయారు చేసినటువంటి భక్తులైన భక్తి కలిగిన తల్లులు స్త్రీలు ఉన్నారు. వారిలో ఈరోజు ప్రత్యేకంగా హన్నా గురించి మనం చూసుకుందాం. సమూయేలు గ్రంథంలో హన్నా ఉంటుంది. సమూయేలు యొక్క తల్లిగారు హన్నా. ఆమెకు చాలా సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎల్కానా అనే ఆయనకు ఇద్దరు భార్యలు, హన్నా, పెనిన్నా అని. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. దాని ద్వారా ఆమె చాలా చింతించేది. ఆమెకున్న ఆ గొడ్రాలితనం వలన తను ఎంతో చింతించేది. ఆమె ఒక రోజు దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. 1వ సమూయేలు గ్రంథము 10వ వచనం మనం గమనించినట్లయితే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీది క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నాకు పిల్లలు లేరు. ఒకటే మార్గం ఆమెకి తెలుసుకుంది, ఏంటంటే దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు నాకు ఖచ్చితంగా సంతానాన్ని ఇస్తాడని మరి ప్రార్థన చేసింది. ఆమె యొక్క ప్రార్థనలో ఒక నిర్దిష్టత కలిగి ఉన్నది. ఏంటంటే ప్రియులారా, నాకు ఒక మగబిడ్డ పుడితే ఖచ్చితంగా అతను బ్రతుకు దినాలన్నిటిలో కూడా నీకు అప్పగిచ్చేస్తాను, నీకే మొక్కుబడి చేసుకుంటానని ఒక నిర్దిష్టమైన ప్రార్థన ఉంది. కాబట్టి ఆమె ఆ రీతిగా ప్రార్థన చేసింది. సమూయేలుని దేవుడు ఇస్తాడు ఆమెకు. తద్వారా ఆమె వెళ్ళి మరి ఆయన పాలు విడిచినప్పుడు మందిరానికి తీసుకువెళ్ళి ఆయన్ని సమర్పించినట్లు మనం చూస్తాం. ప్రియులారా, 1వ అధ్యాయం 27వ వచనంలో, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మురకెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఏ మాట అయితే ప్రభు ఎదుట ఒప్పుకుందో, మొక్కుబడి చేసిందో అదే మాట చొప్పున సమూయేలుని తీసుకువెళ్ళి మందిరానికి అప్పగించింది, దేవునికి ప్రతిష్ఠించింది పిల్లవాడును. సో కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తాం నిజంగా ఆమె నిర్దిష్టమైన ప్రార్థన విశ్వాసంతో చేసింది కాబట్టి మరి దేవుడిచ్చాడు. తద్వారా ఆమె కూడా మాట నిలుపుకుంది. నేటి దినాల్లో చాలామంది భక్తులైనటువంటి తల్లులు ప్రార్థన చేస్తున్నారు, తల్లిదండ్రులు వారి పిల్లల్ని మరి దేవుని కొరకు ప్రతిష్ఠిస్తామని. మరి నేటి దినాల్లో తమ కుమారుల్ని ప్రతిష్ఠించలేకపోతున్నారు చాలామంది. మరి తీర్మానం తీసుకుంటున్నారు కానీ వారు లోకంలో కలిసిపోతున్న వారిని పట్టించుకోవట్లేదు. కానీ భక్తి పరురాలైన హన్నా ఆ రీతిగా చేయలేదు, తన కుమారుని దేవుని కొరకు ప్రతిష్ఠించింది. నిజంగా బైబిల్లో మనం చూస్తాం కదా, ఆమె యొక్క ఆ సమూయేలు గురించి మనం చూస్తే ప్రియులారా, 99వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని ఉంటుంది. అంటే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో, అంటే ప్రార్థనా పరుల లిస్టులో సమూయేలు పేరు రాయబడ్డది. చూడండి, అలాంటి గొప్ప కుమారుణ్ణి దేవుడు హన్నాకి ఇచ్చాడు.
అదే రీతిగా అన్న తర్వాత మనం గమనించినట్టయితే ఆమె దేవునికి విజ్ఞాపన చేశానని సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఫస్ట్ వచనములో, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగు అనెను, నా హృదయం యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహా బలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అని అంటుంది. నిజంగా నా హృదయం యెహోవాయందు సంతోషించుచున్నది అని అంటున్నాడు. ఆమె చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి తన హృదయంలో గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు. ప్రియులారా, సంతోషంతో నిండిపోయి దేవుణ్ణి గణపరుస్తూ ఉంది, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. చూడండి ప్రియులారా, కొన్ని మాటలు మనం గమనించినట్టు ఆమె చేసిన ప్రార్థనలో 7వ వచనం చూస్తాం. చూడండి, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. చూడండి, అంటే ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా దరిద్రత రావాలన్న దేవుని వలనే, ఐశ్వర్యం రావాలన్న దేవుని వలనే కలుగుతుందని ఇక్కడ లేఖనం తెలియజేస్తూ ఉంది. అంతేకాదు కృంగజేయువాడును లేవనెత్తువాడును కూడా ఆయనే. అంతేకాదు 8వ వచనం, దరిద్రుల అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా, వర్షము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆమె చేసిన విజ్ఞాపన ఎంత గొప్పదో చూడండి. మరి మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే, లేమిగల వారిని అనగా దరిద్రులను కానీ వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తి వారిని బలపరిచి ఉన్నతమైన స్థానం ఇచ్చే దేవుడు ఆయనే. 113వ కీర్తనలో చూస్తాం ఇదే విషయాన్ని. ఆయన దరిద్రులను లేవనెత్తువాడు, తన ప్రజల ప్రధానులతో కూర్చొని పెడతాడని అక్కడ లేఖనం ఉంటుంది. ప్రియులారా, నిజంగా హన్నా చేసిన విజ్ఞాపన ఎంత గొప్పదో చూడండి. హన్నా మరి సమూయేలు లాంటి గొప్ప ప్రవక్త తన గర్భంలో జన్మించాడు. ఆలస్యమైనప్పుడు కొన్నిసార్లు కొంతమందికి గర్భఫలం లేదేమో, ఆలస్యమైనప్పటికీ ఉన్నతమైనది దేవుడిస్తాడు. అయితే మనం దేవుని ఎదుట పోరాడాలి. ఆమె బహుగా దుఃఖపడింది అని అంటుంది, వేదన పడింది. నిజంగా ఆ వేదనను, ఆ దుఃఖాన్ని దేవుడు చూశాడు. ప్రియులారా, ఏ విషయంలో అయినా సరే, పిల్లలే కాకపోవచ్చు, ఏ విషయంలోనైనా నీకు దుఃఖము మనోవేదన ఏమన్నా ఉన్నదా, ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేయి. దేవుడు నీ దుఃఖాన్ని మనోవేదనను తొలగించి నీకు మంచి విజయాన్ని ఇస్తాడు. తద్వారా మరి నీ ప్రార్థనలు పరిశుద్ధుల పాత్రలో, ఆ బంగారు పాత్రలో, సువర్ణ పాత్రలో మరి స్టోర్ చేయబడి ఉంటాయి, అనగా పదిలం చేయబడి ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా మంచి పర్వాలుగా ఉందాం, మంచి భక్తి పర్వాలైన స్త్రీలుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, హన్నా చేసిన ప్రార్థన ఎంత గొప్పగా ఉన్నది. ప్రభువా, తను ప్రార్థించింది, నిర్దిష్టమైన ప్రార్థన చేసింది. మగ పిల్లవాడు నాకు ఇస్తే నీకు ప్రతిష్ఠిస్తానని చెప్పింది. ఆ రీతిగా మన మాట నెరవేర్చుకోవటమే కాకుండా దేవ మీ సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేసి, ప్రభు నాయన మిమ్మల్ని గణపరిచినట్లు మేము చూస్తూ ఉన్నాం ప్రభు. ఆ రీతిగా మరి మా ప్రియులు అయా వారికి కూడా అలాంటి గొప్ప ప్రార్థనాత్మను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బలపరచమని నాయన గొప్ప దేవా, మీరు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థనలు చేసిన తల్లులు ఉన్నారు. వారి ప్రార్థనలు విన్నపాలు ఆలకించినారు. ఆ రీతిగా మా ప్రియులు బిడ్డలు ప్రార్థనలు కూడా మీరు ఆలకించి సహాయం చేయమని యేసు పరిశుద్ధనామం అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక, ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరే కొద్ది కాలాన్ని కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప దయ కనికరం మీ మీద ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.